ఓకే. ఇప్పుడు మార్క్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సత్య, మ్యామ్. థ్యాంక్ యూ సత్య. నాకు గుడ్ మార్నింగ్ కాకపోతే సో ఇట్స్ ఓకే. మీకు మార్నింగ్, మాకు అదే నైట్. ఐ నో ఆల్మోస్ట్ నైట్. ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ తర్వాత we will go into breathing exercise ఈరోజు. ఎవ్రీవన్ ఐ థింక్ హౌ వాజ్ యువర్ డే అనే దాని గురించి స్టార్ట్ చేద్దాం. సో లక్ష్మి గారు, యు వాంట్ గో విత్ ఇట్. హౌ వాజ్ యువర్ డే? It was good. I could rest. I don't know. The day was good. ఓకే, థ్యాంక్ యూ. సత్య, యా చెప్పండి లక్ష్మి. I think that's it. That day was good. Yeah, my day was good. One word, one sentence, that's it. I enjoyed my day. That day was good. I enjoyed my children today. I prepared many items today. Oh, that is nice. Eat with my children. I enjoy the open air. I feel Very so good. happy. Very good. Very nice. Thank you, Satya. Narmada? నర్మదా, ఐ థింక్ మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. మేడం హౌ వాజ్ యువర్ డే నర్మదా? మేడం మొత్తం స్టక్ అయిపోయింది మేడం. ఇది స్క్రీన్, మీ వాయిస్ అందరూ స్టక్ అయిపోయారు నాకైతే. అవునా, మిక్తోల్కి వినిపిస్తుందా లేకపోతే మీకు కూడా స్ట్రక్ అయ్యి ఉందా? నాకు కూడా స్టక్ అవుతుంది మ్యామ్, వాయిస్ వినిపించట్లేదు క్లియర్ గా. అంటే మేడం ఇట్లా మొత్తం స్ప్రింగ్ సాగినట్టు సాగుతుంది వాయిస్. అవునా, ఒక్క నిమిషం ఉండండి, నేను పొజిషన్ షిఫ్ట్ చేసి చూస్తాను. ఇంటర్నెట్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అలానే ఉందా? మేడం క్లియర్ గా ఉంది మాట్లాడుతుంటే క్లాస్ ఇప్పుడు ఓకే, క్లియర్ గా ఉంది. మీరు కూడా క్లియర్ గా వస్తున్నారు. ఓకే, వెరీ నైస్. ఓకే, సో నర్మదా, ఇప్పుడు మీరు షేర్ చేస్తారా? హౌ వాజ్ యువర్ డే? మ్యామ్ ఇట్ వాజ్ అమేజింగ్. ఇట్ వాజ్ అమేజింగ్ బికాజ్ ఈ రోజు ఇంకా నడుస్తా ఉంది కదా. ఇట్స్ వి ఆర్ స్టిల్ ఇన్ ప్రెజెంట్ ఆర్ సో ఫార్ కాబట్టి ఇట్ వాజ్ అని చెప్పొచ్చు. ఇట్ వాజ్ గుడ్ సో ఫార్. It was amazing, ma'am, because Very of good. I went to my friends and my family members go to a picnic. Okay. There is lot of enjoyment. We are dancing. Okay. So you had lots of fun. Yes, ma'am. That's good. That's very nice. Thank you, Narmada. Happy Friendship Day, ma'am. Happy Friendship Day. Thank you. Happy Friendship Day అందరికీ కూడా. Thank you, ma'am. Thank you. Thank you. Thank you, Narmada. సుష్మా, ఈరోజు చాలా చాలా అంటే చాలా బాగుంది మేడం. చాలా ఎంజాయ్ చేశాను నేను.
వెరీ నైస్. అది ఫుల్ఫిల్లింగ్ గా డే ఫుల్ఫిల్లింగ్ గా అంటే మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. దో చాలా పనులు చేసినా మనకి ఎనర్జెటిక్ గా అనిపిస్తది. మనం హ్యాపీగా ఉంటే ఆ రోజు. ఇప్పుడు అట్లానే ఉంది. దట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. సుష్మా, హౌ వాజ్ యువర్ డే సుష్మా? Ma'am, today it was very good, ma'am. Play with my childrens at Okay. the time. At the Okay. time, have a good day. ఓకే. ఓకే. And I'm making some items Sunday special. ఓకే. That's all, ma'am. వెరీ గుడ్. వెరీ నైస్. సో నేను మీరు జాయిన్ అవ్వకముందు నర్మదా, సుష్మా, సత్యాన్ని అడుగుతా ఉన్నాను. తనకి టాకింగ్ బడ్డీ దొరికారా, ఇంగ్లీష్ టాకింగ్ బడ్డీ అని. సత్య చెప్పారు No, తనకు ma'am. దొరికారు, మాట్లాడుతున్నారు, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నారు అని. మీ ఇద్దరికి కూడా దొరికారా? No, ma'am, నాకు దొరకలేదు. మా పిల్లలు మాట్లాడుతున్నారు నాతో. మా బాబుకి మా చిన్న సెంటెన్సెస్ చెప్తున్నాడు నాకు. మమ్మీ నేను నీకు చెప్తాను అని చెప్తున్నాడు. అండ్ న్యూస్ మాత్రం చూస్తున్నా మేడం, బీబీసీ ఛానల్ న్యూస్ డైలీ ఓకే. చూస్తున్నాను. వెరీ నైస్. సో మీ సన్నే మీరు బడ్డీగా చేసుకోండి సుష్మా. మీరు చిన్నగా మాట్లాడుతూ ఉండండి. వాళ్ళ సెంటెన్సులు మాట్లాడినప్పుడు మీరు కూడా ఇంగ్లీష్ లో రిప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే మ్యామ్, ట్రై ఓకే. చేస్తున్నాను. చెప్తున్నాను వాడు, మమ్మీ నీకేమైనా తెలియకపోతే నేను చెప్తాను దట్స్ వెరీ నైస్. అంటున్నాడు. గుడ్ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. యా నర్మదా. మ్యామ్ నాకు కూడా ఎవరు దొరకలేదు. ఇంకా ఇంట్లో మా వారితో మాట్లాడతాను అప్పుడప్పుడు. ఓకే. ఆయన మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతాను. అండ్ ఓకే. ఏంటంటే ఇంకొకటి, నేను ఇట్లా మెడిటేషన్ టీచ్ చేయడానికి వెళ్తాను మేడం స్కూల్స్ కి. ఓకే. ఇది పిల్లలకి మెడిటేషన్ ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా చెప్పడానికి ప్రాక్టీస్ చేస్తున్నా నేను. ఓ వెరీ నైస్. సో మాకు కూడా మెడిటేషన్ క్లాసులు ఇస్తారా నర్మదా? మరి నేను ఎన్రోల్ అవుతాను ఫస్ట్. తప్పకుండా మ్యామ్. ఓకే. వెరీ నైస్ నర్మదా. ఓకే. సో స్టార్ట్ చేద్దాము. యాజ్ ఆల్వేస్ బిఫోర్ వి స్టార్ట్ వీ విల్ స్టార్ట్ విత్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే. సో ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. మీకేమైనా పనులు అయి ఉన్నాయంటే పక్కన పెట్టేసి కూర్చొని జస్ట్ ఫోకస్ ఆన్ దిస్. క్లోజ్ యువర్ ఐస్. ఓకే. డీప్ బ్రీత్ ఇన్. Deep breathe out. Breathe in. Out. Breathe in. Out. Breathe in. Breathe out. Last one. Breathe in. Breathe out. Hands in namaste. Rub your palms. Palms eyes పైన పెట్టుకోండి. Open your eyes. తీసేసి open your eyes now. Thank you. Thank you everyone. ఓకే. సో ఈరోజు ఒక చిన్న స్లైడ్స్ చూసిన తర్వాత మన ఎక్సర్సైజ్కి వెళ్తాము. బికాజ్ నాకేమనిపించిందంటే, అండ్ ప్లీజ్ చెప్పండి మీకేమనిపించిందో కూడా. ఫీడ్బ్యాక్ ఇస్ ఆల్వేస్ వెల్కమ్.
మనం ఎక్సర్సైజ్ చేసి మాట్లాడుతుండేటప్పుడు కూడా త్వరగా క్యాచ్ చేస్తున్నారు మీరందరూ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటా. సో ఎక్సర్సైజులు కూడా ఇట్లా లాస్ట్ టైం లాగా ఎక్సర్సైజులు కూడా చేస్తాము. బట్ బిఫోర్ వి స్టార్ట్ ఎక్సర్సైజెస్ మీకు హోంవర్క్ ప్రిపేర్ చేస్తున్నాను నేను, అంతే అనుకోండి. జస్ట్ ఒక కొంచెం మెటీరియల్ చెప్పి దాంట్లో హోంవర్క్ ఉంటుంది మీకు నెక్స్ట్ వీక్ క్లాస్కి వచ్చేటప్పటికి. ఓకే ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. కనిపిస్తుందా మీకు? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే, ఇట్లా పెట్టినా కనిపిస్తుందా ఇప్పుడు? లేదు, క్లియర్ లేదు మ్యామ్. ఓకే, ఐ థింక్ ఇదే బెటర్ ఏమో అయితే. ఓకే 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 ఓకే, సో ఇది ఐ విల్ షేర్ దెన్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ఫస్ట్ అసలు మనం ఐ థింక్ ఫస్ట్ క్లాస్లో నేను చెప్పినట్టున్నాను మీకు, ఒక సెంటెన్స్లో ఈ 8 ఉంటాయి అంతకంటే ఏమి ఉండవు అన్నట్టు. ఐ థింక్ Yes, ఇది ma'am. ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను. సో సెంటెన్స్ ఫార్మేషన్కి ఫస్ట్ ఏం తెలియాలి మనకి అంటే సబ్జెక్ట్, వర్బ్, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రెపోజిషనల్ ఫ్రేజ్, క్లాజ్, ఇన్ఫైనైట్ క్లాస్. ఎనీ సెంటెన్స్ మీరు ఎట్లా బ్రేక్ చేసినా 8 పార్ట్స్ కంటే ఎక్కువ అయితే ఉండవు. 8 పార్ట్స్లో మనం ఫామ్ చేస్తాం సెంటెన్సెస్. బట్ అన్ని సెంటెన్స్లో అన్ని 8 ఉండాల్సిన అవసరం లేదు. మినిమంగా ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆ వర్బ్ని సబ్జెక్ట్ని కనెక్ట్ చేసేవి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో మినిమల్ ఇస్ 3 parts, బట్ ఇన్ ఎనీ సెంటెన్స్ దేర్ కెనాట్ బి ఎనీథింగ్ మోర్ దెన్ దీస్ 8 థింగ్స్. సో అదనమాట. సో మనకి ఎందుకు మనం సెంటెన్స్ ఫార్మేషన్ పైన ఫోకస్ చేస్తున్నాం అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్. మనం ఏంటి ఒక సెంటెన్సే మాట్లాడతాం, మనం ఏం పారాగ్రాఫ్లు రాసేయం స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటర్న్ ఇంగ్లీష్ లాగా ఏది. సో సెంటెన్స్ అనేది ఇంపార్టెంట్. మనకి లెటర్స్ తెలుస్తున్నాయి, వర్డ్స్ తెలుసు. ఇప్పుడు మీరు ఒక 5 వర్డ్స్ చేశారు, ఓకే. ఇప్పుడు అది సెంటెన్స్ ఎలా ఫామ్ చేసి ఎలా మనం కమ్యూనికేట్ చేస్తాం. సో స్పోకెన్ ఇంగ్లీష్లో బేసిక్ ఫౌండేషన్ ఏంటి అంటే సెంటెన్స్ ఫార్మేషన్. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్కి బేసిక్స్ ఏంటి? ఈ 8 థింగ్స్: సబ్జెక్ట్, వర్బ్, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రెపోజిషనల్ ఫ్రేజ్, క్లాజ్ అండ్ ఇన్ఫైనైట్ క్లాజ్. అండ్ సింపుల్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్, నౌన్ అండ్ ఫ్యూ అదర్ వర్డ్స్ ఉంటాయి. సో జస్ట్ 3 parts ఉంటాయి. ఓకే, సో దాట్స్ వాట్ అదే రాశాను అనమాట. నెక్స్ట్ దాంట్లో బేసిక్ సెంటెన్స్లో యూ విల్ హ్యావ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ అదర్ వర్డ్స్. ఓకే, అదర్ వర్డ్స్ ఉంటాయి. అసలు సబ్జెక్ట్, వర్బ్, అదర్ వర్డ్స్ అంటే ఏంటి? ఈరోజు వచ్చి మనం జస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది చూసి తర్వాత వర్బ్లో కొన్ని బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ బేసిక్స్ తర్వాత హోంవర్క్ ఉంటుంది మీకు. మీరు సెంటెన్స్లు ఫామ్ చేసుకొని రావటము, లేకనా అంటే బీ ప్రిపేర్డ్ టు టాక్ ఇన్ ద క్లాసెస్. అది ఒక క్వశ్చన్స్, ఇప్పుడు హౌ వాజ్ యువర్ డే అని అడిగాను కదా, సో అట్లే మనం ఏదైనా నెక్స్ట్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఓకే, సో నౌ గోయింగ్ ఇన్ టు సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం ఆ సెంటెన్స్లో అనేది సబ్జెక్ట్ అనమాట. వాట్ ఈస్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అనేది సబ్జెక్టు. సబ్జెక్ట్లో త్రీ టైప్స్ ఉంటాయి: ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇప్పుడు మన గురించి మనం మాట్లాడేటప్పుడు అది ఫస్ట్ పర్సన్ అవుతుంది అనమాట, ఐ. సో ఐ am డూయింగ్ గుడ్ టుడే అనేది ఫస్ట్ పర్సన్, బికాస్ నేను నా గురించి చెప్తున్నాను. we are in the class. We అంటే that also includes me along with others with me కదా. సో దాన్ని Yes, స్టిల్ ఫస్ట్ పర్సన్, నేను నా పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు సెకండ్ పర్సన్ అంటే ఏంటి, మీ గురించి చెప్తున్నాను కదా. యూ ఆర్ వెరీ నైస్ టుడే అంటే మీ గురించి చెప్తున్నాను నేను, నా గురించి కాకుండా. దట్ ఈస్ సెకండ్ పర్సన్. ఓకే, ఓకే సో అది సెకండ్ పర్సన్. యూ అనేది వచ్చి ఇట్ క్యాన్ బి సింగులర్ ఆర్ ప్లూరల్ అన్నమాట. సింగులర్ అంటే ఏంటో తెలుసా అందరికి? ఏకవచనంతో సింగులర్ అంటారు. అంతే, యా కరెక్ట్, థ్యాంక్ యూ. అంటే బహువచనం అంటారు. అంతే.
Yeah. అంతే. థ్యాంక్ యూ సత్య. సో ఇప్పుడు యూ అనేది ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి వచ్చేటడికి ఇప్పుడు నా గురించి నేను చెప్తుండేటప్పుడు ఐ, సో ఇట్స్ ఆల్వేస్ సింగులర్ కదా, సింగులర్. వి అంటే ఎప్పుడు అందరి గురించి, అంటే మనతోటి ఉండే వాళ్ళ గురించి, Plural. సో అది ఎప్పుడు ప్లూరల్. సెకండ్ పర్సన్ యూకి వచ్చేటప్పటికి అది మనం సింగులర్ గాను వాడొచ్చు, ప్లూరల్ గాను వాడొచ్చు. ఏంటంటే ఓకే, యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్ టుడే అనేది ఒకటి. ఇంకొకటి యూ బాయ్స్ ఆర్ యూ గర్ల్స్ ఆర్ డూయింగ్ ఆసమ్ టుడే అనేది అప్పుడు వచ్చి ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ యూ అది. ఓకే, సో అది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఇప్పుడు థర్డ్ పర్సన్కి వెళ్తాం. థర్డ్ పర్సన్కి వచ్చేటడికి ఏంటంటే నేను కాదు, మీరు కాదు, ఇంకెవరో గురించి మాట్లాడుతున్నాం కదా. సో అది Yes, హీ, ma'am. షీ, He, దే, it. ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ అవి థర్డ్ పర్సన్ కింద వస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ టేకింగ్ నేమ్స్, ఈ క్లాస్లో స్టూడెంట్స్ గురించి అనుకోండి. రమేష్ వాజ్ ఇన్ ద క్లాస్ లాస్ట్ వీక్. సో రమేష్ ఈరోజు లేరు, కానీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. సో దట్ విల్ బి సింగులర్ నౌన్ కింద వస్తుంది అనమాట అది. ఓకే, హీ హెల్ప్ మీ టు గెట్ ద బస్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్వన్, మన ఇక్కడ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, అది థర్డ్ పర్సన్. ఓకేనా? Okay. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది నేను మీకు షేర్ చేస్తాను యాక్చువల్గా, గ్రూప్లో నేను పంపిస్తాను ఈ మెటీరియల్. Okay. ఓకే, సో Okay. ఇది సబ్జెక్ట్ మెయిన్ వచ్చి అది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, Okay. సో వర్బ్స్కి వచ్చేటడికి నెక్స్ట్ వర్బ్స్ మనం జనరల్గా ఏం చదివి ఉంటాం వర్బ్స్ గురించి. ఇప్పుడు మనం స్కూల్లో కానీ వేటిల్లో కానీ వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ చేసేదాన్ని వర్బ్ అంటాం, అంతేనా? బట్ నాట్ రియల్లీ ఆల్వేస్, దెర్ ఆర్ అదర్ వర్బ్స్ టు. అండ్ ఇప్పుడు మనం వచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కాబట్టి మనం వీ విల్ నాట్ గోయింగ్ టు టూ మచ్ డెఫినిషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే అది చాలా కన్ఫ్యూజింగ్ గాను ఉంటుంది, గుర్తుండదు. సో ఒక వర్బ్స్ లో ఏంటంటే వర్బ్స్ హెల్ప్ కనెక్టింగ్ వర్డ్స్ అనుకోండి, అట్లా అనుకోండి మీరు. ఓకే, దాంట్లో మెయిన్ గా ఒక 5 థింగ్స్ వర్బ్ లో. బీ ఫ్యామిలీ అని ఉంటది, హ్యావ్ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, అండ్ దెన్ దెర్ ఆర్ మోడల్ ఆక్సిలరీ అండ్ యాక్షన్ వర్బ్స్. సో ఇవి 5 గుర్తుపెట్టుకోండి మీరు. బీ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, మోడల్ ఆక్సిలరీ అండ్ యాక్షన్ వర్బ్. ఈ రోజు మన ఫోకస్ వచ్చి బీ ఫ్యామిలీ అన్నమాట. ఈ రోజు వి విల్ బి లుకింగ్ ఓన్లీ ఇన్ ద బీ ఫ్యామిలీ. మిగతావన్నీ నెక్స్ట్ క్లాసుల్లో చూస్తాము, బికాస్ ఐ డోంట్ వాంట్ టూ మచ్ ఆఫ్ సబ్జెక్ట్ ఆల్సో. లెట్స్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ అండ్ గెట్ క్లియర్, మిగతావి త్వరగా వస్తాయి. So today we will be focusing on B family in the verbs. But our B family కి వెళ్ళక ముందు one thing, ఇక్కడ ఏం చదివాం మనం బేసిక్ సెంటెన్స్ లో? సబ్జెక్టు, వర్బ్, అదర్ వర్డ్స్. సో సబ్జెక్ట్ అంటే ఏందో చూసాం, వర్బ్ అంటే కనెక్టింగ్ అనుకోండి, తర్వాత అదర్ వర్డ్స్, ఇప్పుడు సబ్జెక్టు వర్బ్ కాకుండా ఇంకా అదర్ వర్డ్స్ ఏమున్నాయి అనేది చూస్తాం. లైక్ అదర్ వర్డ్స్ వచ్చి మనం ఫస్ట్ దీంట్లో చూసాం కదా, సబ్జెక్టు, వర్బ్, ఇవన్నీ అదర్ థింగ్స్ దట్ హెల్ప్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సో ఇఫ్ యు గో బ్యాక్ హియర్, నౌన్, అడ్జెక్టివ్స్, యాక్షన్ వర్బ్స్, అడ్వర్బ్స్, ప్రపోజిషనల్ ఫ్రేసెస్, క్లాసెస్, ఇవన్నీ వచ్చి హెల్ప్ చేస్తాయి సబ్జెక్ట్ ని, వర్బ్ ని కనెక్ట్ చేయటానికి. ఓకే, ఇది బేసిక్స్ హౌ యూ విల్ ఫార్మ్ యువర్ సెంటెన్సెస్. ఇవి మీకు తెలుసుకుంటే మీరు సెంటెన్సెస్ ఫార్మ్ చేసేటప్పుడు కూడా మీరు ఓకే కరెక్ట్ గా ఇవి ఎలా టుగెదర్ పెట్టాలి అనేది సెంటెన్స్ ఫార్మేషన్. నౌ యాజ్ వి సెడ్, we will go to the B family of the verbs today. Okay, and then we will say what is the homework. Okay, ఇప్పుడు B family అంటే ఏంటి? B family అంటే ఏం లేదు, ఈ 8 words together B family. Okay, ఈ B ఫ్యామిలీలో కూడా let us focus on the first 6 today. 7 and 8
I want you to form sentences next class లో. సో ఈ బీ ఫ్యామిలీ అంటే జస్ట్ 8 వర్డ్స్ అంతే. am, is, are, was, were, be, been and being. So these 8 words belong to B family. ఇది verbs దిక్లో. ఓకే, am, is, are ఇవి ఎప్పుడు కూడా మనం ప్రెసెంట్ టెన్స్ అంటే రైట్ నౌ. ఐఎమ్ ఫైన్ అంటే రైట్ నౌ ఐఎమ్ ఫైన్. ఇప్పుడు నర్మదా కూడా ఇందాక చెప్పారు టుడే అంటే వాస్ చెప్పాలా ఇస్ చెప్పాలా అని. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడుది మాట్లాడుతున్నాం, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం. సో ప్రెసెంట్ ఆర్ పాస్ట్. సో అది ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో మనం మాట్లాడుతున్నాం రైట్ నౌ వాట్స్ హ్యాపెనింగ్, వి ఆర్ ఇన్ ద క్లాస్. సో రైట్ నౌ ద క్లాస్ ఇస్ గోయింగ్ ఆన్, రైట్? సో అది ఆర్. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడేదాన్ని ప్రెసెంట్ అంటాం. పాస్ట్ అంటే వాస్, వేర్, బీ. మై సాటర్డే వాజ్ వెరీ గుడ్ అంటే నిన్న బాగునింది, చాలా బాగునింది అనేది. సో వాస్, వేర్, బీ ఇస్ పాస్ట్ టెన్స్. బీ అండ్ బీయింగ్ వచ్చి ఎనీ టెన్స్ లో యూస్ చేయొచ్చు. అందుకనే నేను ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ టుడే. So be and being, to next class we will form sentences. Focus is on am, is, are, was, were and be. We will use this as much as we can. Idi use cheddam ee roju. Okay, so మీ homework ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా ఇవి యూస్ చేయాలి. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడేటప్పుడు ఇవి యూస్ చేయాలి. ఓకే, అండ్ ఈ సబ్జెక్ట్ తో పాటు వేర్ ఇట్ ఈస్ అప్లికబుల్, రైట్? లైక్ ఫస్ట్ పర్సన్ మీ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఐ అని కానీ వి అని కానీ, ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు ఆర్ ఇప్పుడు మన తోటి ఉండే వాళ్ళతో గురించి మాట్లాడేటప్పుడు యూ. తర్వాత వీఆర్ టాకింగ్ ఇప్పుడు మన తోటి లేని గురించి మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ దే హ్యాడ్ చైర్స్ దట్ ఐ లైక్డ్, అది. సో అట్లా మీరు ఈ రోజు కూడా చూసాను నేను, మీరు చాలా మంచిగా వర్డ్స్ తీసుకొని వచ్చారు. కొన్ని సింపుల్ వర్డ్స్ ఉన్నాయి, కొన్ని కొంచెం కాంప్లెక్స్ వర్డ్స్ ఉన్నాయి. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ సింపుల్ వర్డ్స్ యూస్ చేసి సెంటెన్సెస్ ఫ్లూయెంట్ గా మాట్లాడటం నేర్చుకుందాం. తర్వాత మన వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ కాంప్లెక్స్ వర్డ్స్ ని ఎలా యూస్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఈ రోజు జరిగిపోయిన పనులు వాడేటప్పుడు కూడా మనం వాజు వర్రు వాడాలని. అవును అవును సత్య. ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు ఇందాక మన నర్మదా అన్నారు కదా పిక్నిక్ వెళ్ళారని. ఐ వాజ్ అట్ ద పిక్నిక్ టుడే. ఓకే, సో యా ఈ రోజు జరిగిపోయినాయి కూడా అంతే వాస్ వాడొచ్చు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇందాక నేను ఒక వర్డ్ వాడాను, వొకాబులరీ అనే ఒక వర్డ్ వాడాను. తెలుసా అందరికి అసలు వొకాబులరీ అంటే ఏంటి అనేది? ఐ డోంట్ నో. ఓకే, నర్మదా యు వాంట్ టు సే సంథింగ్? ఎస్ మ్యామ్, నేను విన్నాను అది. ఓకే, పదజాలం అంటే వొకాబులరీ. ఇప్పుడు మనం వాడే వర్డ్స్ అది అంతా వొకాబులరీ కిందకే వస్తుంది మనం సెంటెన్స్ లో వాడతారు. కరెక్ట్. సో సత్య నర్మదా ఏమంటున్నారంటే మనం వాడే పదాలన్నీ కూడా దాన్ని వొకాబులరీ అంటారు. మనకి ఎవ్రీ వర్డ్ ఇస్ వొకాబులరీ. వొకాబులరీ అంటే అదే తను చెప్పినట్టు మనం వాడేవి, వినేవి, కొత్తవి నేర్చుకుంటున్నాం చూడండి. ఎక్స్పాండింగ్ అవర్ వొకాబులరీ అంటే మన వర్డ్స్ ని మన నాలెడ్జ్ ఆఫ్ వర్డ్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం, అది. ఓకే, తర్వాత ఇందాక నర్మదా అండ్
సుష్మా చెప్పారు ఈరోజు సండే స్పెషల్స్ చాలా వండాను అని. సో ఇంకొక వొకాబులరీ, యాడింగ్ వన్ మోర్ వర్డ్ టు యువర్ వొకాబులరీ. ఏంటి అంటే ఫీస్టింగ్. ఫీస్టింగ్ అంటే ఏంటంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనం పార్టీ లాగా చేసుకుంటున్నాం ఫుడ్ విత్ ఫుడ్, అది దాన్ని ఫీస్టింగ్ అంటాం. విఆర్ ఒక ఒక సెంటెన్స్ చాలా ఫేమస్ అన్నమాట, విఆర్ ఫాస్టింగ్ టు ఫీస్ట్ అనేది. అదేంటంటే ఫాస్టింగ్ అంటే మనం విఆర్ ఉపవాసం ఫాస్టింగ్. ఉంటాం. కరెక్ట్, ఉపవాసం ఉంటాము, బట్ ఇది కొంచెం ఫన్నీ దీంట్లో అన్నమాట. విఆర్ ఫాస్టింగ్ సో దట్ వీ కెన్ ఫీస్ట్. అంటే ఇప్పుడంతా తినకుండా మంచిగా పార్టీలో ఎంజాయ్ చేయటానికి, మొత్తం అన్ని తినటానికి ఇప్పుడు ఫాస్ట్ చేస్తున్నాను నేను అనేది. సో అది ఇట్స్ అన్ ఫన్నీ సైడ్. వీఆర్ ఫాస్టింగ్ నౌ సో దట్ వీ కెన్ ఫీస్ట్. ఓకే ఓకే. సో ఈ రోజు లెసన్ మీరు చూసారు, సబ్జెక్టు వర్బ్స్ లో కూడా బీ ఫ్యామిలీ. సో నేను అన్నట్టు సింపుల్ సెంటెన్సెస్ తోటి స్టార్ట్ చేస్తాం, బికాజ్ మన అబ్జెక్టివ్ ఏంటి అంటే అందరు కూడా ఇక్కడ నాకు చెప్పింది ఏంటంటే ఫ్లూయెంట్ గా మాట్లాడాలి. సో ఫస్ట్ మనం సింపుల్ సెంటెన్సెస్ తోటి స్టార్ట్ చేసామంటే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చిన్నగా మనం వినే వర్డ్స్ ని కూడా ఎలా యూస్ చేయాలి అనేది సెంటెన్సెస్ లో చేయొచ్చు. ఓకే. సుష్మా, లాస్ట్ వీక్ మీరు ఒక వర్డ్ చెప్పారు, బ్రూమ్. ఎస్ మ్యామ్. సెంటెన్స్ ఏమైనా ఫామ్ చేశారా సుష్మా దాంతో? మరి లేదు మ్యామ్, నేను చేయలేదు. సింపుల్ సెంటెన్స్ ట్రై చేస్తారా? ఓకే, నేను హెల్ప్ చేస్తాను ఈసారి. సింపుల్, నేను అన్నట్టు లెట్స్ స్టార్ట్ సింపుల్. కెన్ యూ గెట్ మీ ద బ్రూమ్, అంతే. దీంట్లో అన్ని తెలిసినవే. క్యాన్ యూ గెట్ మీ ద బ్రూమ్. ఓకే. ఓకే ఓకేనా సుష్మా? ఓకే మ్యామ్. ఆర్ ఇంకొక సింపుల్ సెంటెన్స్, ఎనీవన్ ఎల్స్, ఇంకెవరైనా చెప్తారా బ్రూమ్ గురించి? బ్రూమ్ తోటి ఇంకేమైనా సెంటెన్స్? శ్రీలక్ష్మి మ్యామ్ హ్యాండ్ రైజ్ చేసి. I cleaned Yeah. my house in broom. విత్ బ్రూమ్, కరెక్ట్. గుడ్ జాబ్ సత్య. With broom. యా లక్ష్మి గారు, ఐ థింక్ మీరు యూ రేస్డ్ యువర్ హ్యాండ్. అదే అండి. I'll go buy a broom. నేను వెళ్ళి బ్రూమ్ చీపురు కొనుక్కొచ్చుకుంటాను. I clean my house with broom. I use broom for cleaning my house. I have a plastic broom to clean. వెరీ గుడ్. అందరికి తెలుగు ట్రాన్స్లేషన్ చేయమంటారు, అర్థమైంది. Explain గా. నా దగ్గర ప్లాస్టిక్ చీపురు ఉంది. I have a plastic broom to clean my house. నేను క్లీన్ చేయడానికి ప్లాస్టిక్ బ్రూమ్ యూజ్ చేస్తాను. అదే మన ప్లాస్టిక్ పుల్లలుగా ఉండి కడుగుతారు కదా, దాన్ని కూడా బ్రూమే. అన్ని బ్రూమే. అది ఏ పుల్లలతో చేసినా అది చిమ్మేదానికి వాడితే అది బ్రూమే. ఓకేనా? ఓకే. ఇంకా ఐ విల్ గో బై ఎ బ్రూమ్. నేను వెళ్ళి చీపురు కొనుక్కొచ్చుకుంటాను. ఇంట్లో ఎవరికైనా బయటకు వెళ్తుంటావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు అనుకో, ఐఎమ్ గోయింగ్ టు బై ఎ బ్రూమ్. అలా సిచ్యువేషన్ బట్టి బ్రూమ్ ని ఎలా వాడాము అనేది డిఫరెంట్ సెంటెన్సెస్ లో. అర్థమైందా? ఏమన్నా చెప్పాలా? ఇంకా అన్ని అర్థమైందక్క. స్మాల్ సెంటెన్సెస్ అంతే, పెద్దవి ఏం లేవు దీంట్లో. నర్మదా మీకు? మ్యామ్ అర్థమైంది మ్యామ్. ఓకే. I used broom for remove all the dust in my floor అనలా మేడం? అనొచ్చా మేడం?
ఐ యూజ్డ్ ఎ బ్రూమ్. మళ్ళీ ఇంకొకసారి చెప్తారమ్మా? I used a broom for remove all the dust in my floor. Removing all the dust from the floor. From the floor. Okay. కరెక్టేనా సౌమ్య? కరెక్టే. వన్ థింగ్ ఏంటి నేను యాడ్ చేస్తానంటే, మీరు చెప్పిన సెంటెన్స్ లో గ్రామాటికల్ గా కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, బట్ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేటడికి రిమూవింగ్ అంత కంటే కష్టపడక్కర్లేదు. డర్ట్ వచ్చేటడికి క్లీన్. ఐ Okay, యూస్ బ్రూమ్ okay, టు ma'am. క్లీన్ ఆల్ ద డర్ట్ ఫ్రమ్ ద ఫ్లోర్. Okay. క్లియర్ apt గా మై ఉంటుంది. ఫ్లోర్, క్లియర్ Okay. మై ఫ్లోర్ అని చెప్పొచ్చు. ఐ యూజ్ ద బ్రూమ్ టు క్లియర్ మై ఫ్లోర్ అలా Okay. చెప్పొచ్చు. అంటే వర్డ్స్ బెటర్ గా యూజ్ చేయడానికి అంతే. ప్రయత్నించాలి స్పోకెన్ ఇంగ్లీష్ లో. అస్సలు నేను నా పర్సనల్ గా అనుకునేది, సౌమ్య మ్యామ్ అగ్రీ చేస్తారో లేదో నాకు తెలీదు, చిన్న చిన్న సెంటెన్స్ చెప్పాలి. మీరు చెప్పిన సెంటెన్స్ చాలా పదాలు ఉండిపోయినాయి. అప్పుడు ఏం చేస్తామంటే పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఆ కన్ఫ్యూజన్, కంటిన్యూస్ టెన్స్ ఇవన్నీ మిస్ అయిపోతాయి. అంతవరకు అవును. చిన్నగా పెట్టండి సెంటెన్స్ ని. Okay, okay, ma'am. 5 words, 6 words అంతే మాక్సిమం. హౌ వాజ్ యువర్ డే అంటే, యా ఇట్ వాజ్ గుడ్, ఐ ఎంజాయ్డ్ మై డే అంతే. Okay. ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కసారి మనం వి మైట్ డూ సమ్ మిస్టేక్స్ వైల్ ఆ సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు. తప్పులు చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ లో అలా చిన్న చిన్న సెంటెన్సెస్ చేసుకోండి. Okay, ma'am. అంతేనా అండి? అంతే, కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే అదే సింపుల్ సెంటెన్సెస్, షార్ట్ సెంటెన్సెస్. ఒకటి వచ్చి ఇంగ్లీష్ లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఈ వర్డ్ గుర్తుంటదేమో, ఎప్పుడు కూడా కిస్ ఫార్ములా యూజ్ చేయాలి. KISS. కిస్ ఫార్ములా ఏంటంటే, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. Okay, okay, ma'am. Thank you, ma'am. It's short and simple. యా. Keep it I short. like this. సో అది గుర్తుంటది మనకి. ఇట్లాంటి మనకి ఇవి గుర్తుంటాయి, ఎప్పటికీ గుర్తుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం మనం కిస్ అంటే ఇది గుర్తుకు వస్తుంది మనకి. సో అట్లా మా కీవర్డ్స్, Acronyms. ఈ వర్డ్ కూడా మీ వొకాబులరీకి యాడ్ చేసుకోండి. యాక్రోనిమ్. యాక్రోనిమ్ అంటే ఫస్ట్ ఒక వర్డ్ లో ఫస్ట్ లెటర్ తీసుకొని, ఫస్ట్ ఆల్ఫాబెట్ తీసుకున్నాం కదా, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సో KISS దాన్ని యాక్రోనిమ్స్ అంటారు. అలా ఫస్ట్ వర్డ్స్ తీసుకొని ఒక చిన్న వర్డ్ తయారు చేస్తే ఫస్ట్ లెటర్ తీసుకొని దాన్ని యాక్రోనిమ్ అంటారు. పెద్ద కాంప్లికేటెడ్ వర్డ్ నేర్చేసుకున్నారు. నా వర్డ్ లిస్ట్ చెప్పనా? యా లక్ష్మి గారు. ఫస్ట్ లైక్ నేను డైలీ 5 words రాసుకున్నాను. తర్వాత ఐ ఫౌండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. దీన్ని ఎలా పలకాలో కూడా తెలియట్లే నాకు. QUAD. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. క్వాడే కదా. క్వాడ్. ఎస్. ప్లూరిస్టిక్. ప్లూరల్ కి ప్లూరిస్టిక్. ప్లూరల్ అంటే ఇప్పుడు సింగులర్ అంటే ఒకటి అనుకున్నాం కదా, ప్లూరల్ అనేది మల్టిపుల్ అనుకున్నాం కదా, చాలా చాలా ఉంటే ప్లూరల్ అనుకున్నాం. ప్లూరిస్టిక్ అని యూజ్ చేస్తున్నారు దాన్ని. బిజార్. హసల్. కాంగ్లోమెరేట్. చాలా టంగ్ ట్విస్టర్స్ అనిపించింది. హసల్ కల్చర్ అనే ఒక వర్డ్ ని విన్నాను. ఈ మధ్య టీవీ న్యూస్ ఛానల్స్ కాంప్లికేటెడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, అందుకని ఇది కొత్తగా అనిపించినాయి నాకు. చ్యూవినిస్ట్. BEREFT.
బ్రెఫ్టేనా? BREFT కదా మీరు అనేది? BEREFT. BEREFT. ఓకే. బ్రెఫ్ట్. ఓకే. కాంప్లికేటెడ్ గా అనిపించినాయి మనకి, ఇంత కాంప్లికేషన్ వద్దు అని చెప్పి, ఇంత టూ మచ్ అయిపోయింది అని. సో నేను ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ చదువుతున్నాను ఒక పాస్ట్ 2-3 డేస్ నుంచి. సో దాంట్లోంచి కొన్ని వర్డ్స్ తెలుసుకున్నాను. ఇంగ్లీష్ నేర్చుకుంటూ కూడా ఫైనాన్సెస్ నేర్చుకోవచ్చు అని. సో దాంట్లో టెల్ టెయిల్ సైన్ అని ఒక కొత్త వర్డ్. TELL టెల్, టెయిల్ TALE సైన్. అంటే ఎలా దాన్ని తెలుగు వర్డ్ ఎలా నాకు రావట్లేదు. టెల్ టెయిల్ సైన్ అంటే మనకి ఒక సూచన ఇచ్చే ఒక సిచ్యువేషన్. సత్య, కెన్ యూ హెల్ప్ మీ? టెల్ టెయిల్ సైన్. టెల్ అంటే చెప్పడం కదా, అది ఒక కంప్లీట్ ఒక వర్డ్ అన్నమాట. టెల్ టెయిల్ సైన్ అంటే అదంతా కలిపి ఒక వర్డ్. టెల్ ఒక టెయిల్ వర్డ్, సైన్. ఒక ఫ్రేజ్. సపరేట్ వర్డ్, ఒక ఫ్రేజ్ అది టెల్ టెయిల్ సైన్ అని. ఇది ఒక వర్డ్ నేర్చుకున్నాను. అంతే అండి, చాలా నేర్చుకున్నాను. మల్టీ బ్యాగర్, మైక్రో క్యాప్, మినీ క్యాప్, చాలా నేర్చుకున్నాను. బుల్ వెరీ రన్, నైస్. ఎగ్జిట్ లోడ్, ఈక్విటీ. సో ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ న్యూ వర్డ్స్ ఫర్ మీ. సో మీరు ఇప్పుడు లాస్ట్ లో చెప్పినవన్నీ ఫినాన్స్ రిలేటెడ్ కదా? ఫైనాన్స్ రిలేటెడ్ న్యూ వర్డ్స్. ఓకే. వై కాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఫైనాన్స్ నేర్చుకుంటూ రెండు పనులు అయిపోతాయి కదా. దట్స్ ట్రూ. సో నర్మదా అనుకుంటా చెప్పారు మెడిటేషన్ చేపిస్తారని. మీరేనండి? మేడం. మీరేనా మెడిటేషన్ చెప్పింది? అవును మేడం. మీరు మెడిటేషన్ చేస్తూ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవచ్చు. అవును మేడం. దానికి సంబంధించిన కొత్త వర్డ్స్. అది ఇప్పుడు బ్లాసెఫ్మీ అది కూడా అదే ఒక గురువు గారు చెప్తుంటే అందులో యూజ్ చేశారు మేడం, పత్రిజీ గారు అని. అందులో యూజ్ చేశారు. ఇంగ్లీష్ స్పీచెస్ అదే వింటున్నా, ఇవి నా వొకాబులరీ డెవలప్ చేసుకున్నామనే. అదే విధంగా పిల్లలకి కూడా చెప్పాలి అనే ఒక ఇంట్రెస్ట్ చాలా ఉంది మేడం. సో మీరు చెప్పిన దాంట్లో నాకు ఐ థింక్ ఐ వెరీ గాట్ అప్ విత్ టెల్ టేల్ సైన్. థ్యాంక్ యూ. ఇది వచ్చి నాకు కూడా ఏంటంటే ఈ క్లాస్ ఇట్స్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్నమాట. నా వొకాబులరీను ఇంప్రూవ్ అవుతాం మీ వర్డ్స్ తోటి. సో అందరు కూడా అదే ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. ఓకే, నౌ ఐ నో ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఒక్క చిన్న ఎక్సర్సైజ్ చేసేసి వీ విల్ ర్యాప్ అప్ ఫర్ టుడే. గ్రాటిట్యూడ్ చెప్పేసి తర్వాత లాస్ట్లో. బట్ మనం స్టార్ట్ చేసినప్పుడు హౌ వాజ్ యువర్ డే అనేది స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు కూడా అంతే. ఏంటంటే నేను ఒకరిని క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళు నాకు రిప్లై చేసి, క్వశ్చన్ అనే కాదు ఎనీథింగ్, ఒక కాన్వర్సేషన్. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ, సో అట్లా నేను ఏదైనా స్టార్ట్ చేసి ఒకరికి పాస్ ఆన్ చేస్తాను, మీరు నెక్స్ట్ పర్సన్కి పాస్ ఆన్ చేయండి. ఎక్సర్సైజ్, ఒక స్మాల్ ఎక్సర్సైజ్. ఓకే ఓకే. సో నర్మదా, we will start with you. Okay, I mean I will pass it on to you. Okay ma'am. So Narmada, you said you had picnic today. Yes. Right. So what did you take to the picnic, Narmada?
అర్థమైందా అందరికి ఏం అడిగాను? Actually, ma'am, we are preparing lunch there only. ఓకే. So, I don't take anything. ఓకే. నెక్స్ట్ కాన్వర్సేషన్ పాస్ ఆన్ చేయండి నర్మదా. అంటే మ్యామ్ క్వశ్చన్ అడగలనా? క్వశ్చన్ అనే కాదు, ఎనీథింగ్ మీరు షేర్ చేసి ఎనీథింగ్. Pass on to me. ఓకే. Pass on to Srilakshmi, ma'am. Yeah, thank you, Narmada. What I understood from Narmada, she didn't take anything from home. They prepared their food there. They cooked their meals there for lunch. That's what I understood. Is it correct, Narmada? Yes, ma'am. You didn't take anything from home, correct? Yes, ma'am. You're on mute, Soumya. లేదు ఇక్కడ మాట్లాడుతున్నాను, సారీ. Okay. It's okay. So now I'll pass on to Satya. Take this topic or Narmada's picnic. Take the topic and you talk something. You can ask questions to Narmada. You can discuss with her. What did you cook there? Like that. Okay. Satya, go ahead. I had prepared fish curry, fish fry, and ate my children. My husband to prepare dal dosa, urdal dosa. That day was an ఒక్క చిన్న క్వశ్చన్ సత్య, మీరు యు ఏట్ చిల్డ్రన్ అనేదో అన్నారు కదా, మీరు మీ చిల్డ్రన్ కి ఫీడ్ చేశానని చెప్పాలనుకున్నారా, లేకనా అంటే ఏం చెప్పాలనుకున్నారు అక్కడ? మా చిల్డ్రన్స్ తో కలిసి తిన్నాను అని చెప్పాను. ఓకే. ఐ ఏట్ విత్ మై చిల్డ్రన్. అంటే దీన్ని మొక్కజొన్న పిండి దోశనే అంటారు మేడం. అంటే మొక్కజొన్న పిండి కార్న్ ఫ్లోర్ దోశ. కార్న్ ఫ్లోర్ దోశ. You made corn flour dosa. Very nice. Ma'am, small request. Yes, Narmada. Ma'am, I have a session today, 9 to 10:30 session. Okay. Feel free to drop permission. Off, Narmada. Before okay, you drop off, in 1 minute, can you give your gratitude chaptara meeru gratitude cheppesi yes, drop off ayipindi. Today my deep gratitude to my spiritual family members and ఆ మెమోరీస్ నేను ఇక్కడ షేర్ చేసుకోవడానికి నాకు చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చారు వెలుగు టీం. వీళ్ళందరూ కూడా నా యొక్క గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్స్ ఎ లాట్. Thank you Narmada. Very nice. Good night. Good night, ma'am. Thank you. Okay. Next was Sushma. సో సుష్మా, మీరు వచ్చి సత్య చెప్పిన దాంట్లో ఇప్పుడు నర్మదా వెళ్ళిపోయారు కాబట్టి సత్య చెప్పిన కాన్వర్జేషన్ లోనే మీరు ఏమైనా యాడ్ చేయొచ్చు. సత్యకి కానీ లేకుంటే లక్ష్మి గారు చెప్పారు, నేను అడిగాను కదా, అట్లా కంటిన్యూ చేయండి కాన్వర్జేషన్. పిక్నిక్ కానీ లేకపోతే ఇప్పుడు సత్య ఇంకా తను కుక్ చేసింది చెప్పారు కదా, సో దాంట్లో కానీ కాన్వర్జేషన్ కంటిన్యూ చేయండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సత్య, డిడ్ యువర్ కిడ్స్ ఎంజాయ్ ద ఫుడ్? సో అట్లా ఎనీథింగ్. అంటే నేను రెడీ చేసి చెప్పమంటారా?
అలా లేదు ఈరోజు సత్య ఉన్నారు కదా, ఇంకా నర్మదా డ్రాప్ అయిపోయారు. సత్య తను కుక్ చేసిన దాని గురించి చెప్పింది కదా, సో ఆ కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు తను కుక్ చేసిన దాని గురించి చెప్పారు, సో నేను దానికి ఏం అడిగాను రిటర్న్ లో ఏంటంటే, సత్య డిడ్ యువర్ కిడ్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ యూ కుక్డ్ అని అడిగాను. సో అదేంటంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుతున్నట్టుంది కదా, ఇదేంటంటే మీరు అట్లా జస్ట్ నేనేం చేశానో చెప్పింది కాకుండా కాన్వర్జేషన్ కంటిన్యూ చేద్దాము అంటున్నా. ఓకే మ్యామ్. సో సుష్మా సత్యాన్ని ఏమైనా అడుగుతారా, లేకపోతే నాకు కానీ లక్ష్మి గారికి కానీ ఏమైనా చెప్తారా? ఓకే ఓకే సుష్మా, దట్స్ ఓకే. సో సత్య, డిడ్ యువర్ కిడ్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ యూ మేడ్? ఎంజాయ్ మేడం టుడే. What is the best thing they liked? Best thing they liked evening my kids to enjoy the day. ఓకే 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 వీ విల్ ఇది ఏంటంటే నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం ఎక్సర్సైజ్ ఎక్కువ చేద్దాము. ఐ థింక్ అది కొంచెం హెల్ప్ అవుతున్నట్టు అనిపించింది నాకు. సో గుర్తుపెట్టుకోండి, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్, స్మాల్ సెంటెన్సెస్. లక్ష్మి గారు చెప్పినట్టు 4-5 వర్డ్స్ యూస్ చేసి చేద్దాము. అండ్ మీకు హోంవర్క్ చెప్పాను కదా, సో నేను సబ్జెక్ట్ అండ్ వర్బ్ లో బీ ఫ్యామిలీ చెప్పాను. సో నెక్స్ట్ వీక్ మనం మాట్లాడేటప్పుడు అవి ఎక్కువ యూస్ చేయాలి మనం. ప్లస్ ఈరోజు వచ్చి కొన్ని వర్డ్స్ చెప్పారు, యాక్చువల్గా మనం ఈరోజు యూస్ చేద్దాం అనుకున్నాం, బట్ ఐ థింక్ టైం అయిపోయింది. సో ఈరోజు ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ సత్య, నేను అన్ని నోట్ చేసుకున్నాను అందరూ చెప్పిన వర్డ్స్ కూడా. లక్ష్మి గారు, మీరు, నర్మదా చెప్పినవి. సుష్మా నెక్స్ట్ వీక్ ట్రై చేయండి మీరు 5 వర్డ్స్ చెప్పడానికి, అది కూడా యూస్ చేద్దాము. సో నెక్స్ట్ వీక్ అది సెంటెన్స్ లో, సో సబ్జెక్ట్ వర్బ్ మీరు చెప్పిన వర్డ్స్ లో ఒక 2 వర్డ్స్ ఏదో ఒకటి యూస్ చేసి వి విల్ స్టార్ట్ టాకింగ్, కాన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం. బికాజ్ ఐ థింక్ ఇప్పుడు మై డే గురించి కానీ, టెల్ మీ అబౌట్ యువర్ డే, హౌ వాజ్ యువర్ డే కి బాగానే చెప్తున్నారు అందరూ. కాన్వర్జేషన్ వచ్చేటడికి అది బ్రేక్ వచ్చేస్తా ఉంది. దట్స్ వాట్ నాకు అనిపించింది. సో అది కాన్వర్జేషన్ అంటే అర్థం కావటం లేదు మేడం, అంటే దానికి ఏ విధంగా కాన్వర్జేషన్ అంటే అర్థం కావట్లేదు. ఓకే ఓకే ఓకే, అందువల్ల అది సుష్మాకు కూడా ప్రాబ్లం అయింది, అంటే ఏ విధంగా చేసి చెప్పాలా అనేది. క్వశ్చన్ చేయాలా, ఎలా అడగాలనేది ఇప్పుడు మనం తెలుగులో ఎట్లా మాట్లాడుకుంటున్నాం అంతే. మాట్లాడేదాన్ని కాన్వర్సేషన్ అంటాము, ఇద్దరు మాట్లాడే దాని గురించి కాన్వర్సేషన్. ఇప్పుడు మీరు సుష్మా తెలుగులో ఎలా మాట్లాడుకుంటారు? మామూలుగా మాట్లాడతారు కదా, అంతే. నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను, మీరేం ప్రిపేర్ చేశారు ఈ రోజు ఫుడ్, అంతే. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు పిల్లలతో అని మనం మాట్లాడుకుంటాం. అది సో అట్లా ఇప్పుడు సత్య మీరు ఫిష్ కర్రీ చేశాను అన్నారు, సుష్మా చెప్పచ్చు. ఇప్పుడు మా పిల్లలకి ఇష్టం అనుకోండి, నేను ఏం చెప్తాను, సత్య మీరు ఫిష్ కర్రీ చేశారంటే మా పిల్లలకి కూడా భలే నచ్చద్ది అది అని చెప్తాం కదా, అంతే. అదే ఇంగ్లీష్ లో ట్రై చేద్దాము. అది ఓకేనా సుష్మా? ఇప్పుడు అర్థమైందా మీకు కాన్వర్జేషన్ అంటే ఏంటి అనేది? మనం మామూలుగా ఒక ఇద్దరు మధ్యలో మాట్లాడుకునేదాన్ని, ఇద్దరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేటప్పుడు మాట్లాడుకునేదాన్ని కాన్వర్జేషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ కొంచెం ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ సత్య, నేను అది రియలైజ్ అవ్వలేదు కాన్వర్జేషన్ అనేది అర్థం కాలేదు మీకు అని, సారీ. ఓకే, సో వొకాబులరీలోకి ఇప్పుడు యాడ్ అయిందా కాన్వర్జేషన్ అనేది? లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు, ఇప్పుడు సత్య ఎలా అడుగుతున్నారో మీరు అడగాలి సుష్మా. మీకు అర్థం కాకపోతే మేమేమనుకుంటాము, మీకు ఆ వర్డ్ అర్థమైపోయింది అనుకొని ఎందుకబ్బా మీరు చెప్పలేకున్నారు అనుకుంటాం, అంతేనా సౌమ్య? అంతే లక్ష్మి గారు, అదే ఎగ్జాక్ట్లీ. నాకు ఇప్పుడు సత్య చెప్పే వరకు నేను రియలైజ్ అవ్వలేదు, అర్థం కాలేదు మీకు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ చెప్పారు మీరు. క్లాస్ జరుగుతున్నప్పుడు చాలా చిన్న పదం అని మాకు అనిపిస్తుండొచ్చు, అది
ఒక్కొక్కసారి అది పెద్ద పదం వేరే వాళ్ళకి అవ్వచ్చు. ఆర్ మీరు చెప్పే పదం చిన్నదైనా నాకు అర్థం కాకపోవచ్చు. మీరు ఓపెన్ అప్ అయ్యి ఎప్పుడైతే హ్యాండ్ రైజ్ చేయండి క్లాస్ మధ్యలో. నేను అదే ఇందాక నుంచి హ్యాండ్ రైజ్ చేసి చెప్తూ అందుకే వెయిట్ చేస్తున్నా క్లాస్ మధ్యలో. మేడం చెప్తా ఉన్నారు, తనకి ఏదన్నా మీకు అర్థం కాకపోతే అప్పుడే హ్యాండ్ రైజ్ చేసి ఆపండి. క్లాస్ ఎండ్ వరకు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మర్చిపోతాం క్వశ్చన్. లేకపోతే పక్కన నోట్ చేసుకోండి, ఇది అర్థం కాలేదు ఈ పాయింట్ కాడా అని. తను చెప్పేది అక్కడ అర్థం కాలేదు అనుకోండి, నెక్స్ట్ తను చెప్పే స్టెప్స్ అన్ని అర్థం కావు. అప్పుడు ఎస్ మ్యామ్. ఓకే. మిస్ అయిపోతే కొరవ ఎన్ని మిస్ అయిపోతారు. ఓకే. టీచర్ కి ఒక బ్రేక్ పడుతుంది. డౌట్ మధ్యలో ఇంటరప్ట్ చేసినప్పుడు టీచర్ కి బ్రేక్ పడుతుంది, కానీ మీరు లెర్నింగ్ ప్రాసెస్ ని మిస్ అవుతారు. ఫీల్ ఫ్రీ అండి, డౌట్ అడగండి. లేదు మీకు కంఫర్టబుల్ గా లేదు అంటే ఐ డోంట్ నో హౌ టు వర్క్ అవుట్. కొంచెం అది అడగాలి, ఖచ్చితంగా అడగాలి. అడగకపోతే మాకు తెలియదు కదా అక్కడ మీకు ఎంతవరకు డౌట్. ఇప్పుడు సత్య ఇక్కడ చెప్పినప్పుడు మనం క్లాస్ లో ఇక్కడ మనం ఫీల్ అవ్వడానికి ఎవరు లేరు సుష్మా. అసలుకి మనం ఎవరు నమ్మము. ఫ్రెండ్స్ లానే ఉన్నాం. అంతే. ఇక్కడ మనం ఒకరు తప్పులు చేస్తే ఒకరు తప్పు చేస్తే తెలుసుకోవాలా. తప్పు చేసినప్పుడు తెలుసుకుంటేనే అసలుకి అప్పుడు మనకు తెలుస్తుంది దీన్ని తప్పు చేసాం కదా, ఇది రైట్ అని. ఓకే మ్యామ్, అడుగుతాను మీతోనే. అదే కరెక్ట్ లక్ష్మి గారు చెప్పినట్టు. ఇట్స్ ఓకే. మనం అంటే ఇక్కడ నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నట్టు ఇక్కడ ఎగ్జాములు రాసేయాలని అయితే ఎవరం లేము. అందరికీ ఏంటంటే మాట్లాడి నేర్చుకోవాలనే దానికే వచ్చున్నాము. సో అది అర్థం కాలేదనుకోండి, అప్పుడు మీకొక్కరికే కాదు లాస్, మాకు కూడా లాస్. మనం చెప్పించింది అర్థం కాకుండా అంటే అప్పుడు నా టైం కూడా స్పెండ్ చేసేదానికి మీనింగ్ లేదు. సో అర్థం కాకుండా అంటే ఆపి అడగండి, అడిగి మనం అందరం క్లియర్ చేసుకున్నాం. అది మీరు లక్ష్మి గారు అన్నట్టు కొన్ని మనం రోజు మాట్లాడేస్తాం కాబట్టి చాలా చిన్నది అనిపించవచ్చు నాకు. నేను నాకేంటంటే వీళ్ళకి తెలుసుంటదిలే అని ఒక అజంప్షన్ తోటి నేను మాట్లాడేస్తాను ఒక ఫ్లోలో ఒక్కొక్కసారి. సో మీకు దాంట్లో ఏ పదం అర్థం కాకపోయినా, లేకపోతే చెప్పేది అర్థం కాకపోయినా హ్యాండ్స్ రేస్ చేయండి. ఇంకొకటి చాట్ అనేది కూడా ఉంటది. మీకు చూస్తే కింద హ్యాండ్స్ రేస్ పక్కన ఇటు సైడ్ కి చాట్ అనేది ఉంటది. దాంట్లో టైప్ చేసినా ఓకే, లేకపోతే హ్యాండ్స్ రేస్ ఐ థింక్ బెస్ట్. ఎందుకంటే మళ్ళీ చాట్ చేసేది కూడా కొంచెం ఇంటరప్షనే. హ్యాండ్ రేస్ చేసేయండి, అది నాకు ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాకటి నుంచి నేను అట్లే లక్ష్మి గారు 2 సార్లు హ్యాండ్ రేస్ చేశారు. అదే ఒక కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత తన్ని మాట్లాడమన్నాను. సో అది బెస్ట్. ఓకే. ఇంకొకటి సుష్మా, అదే మీరు అన్నట్టు మీ సన్ తోటి మాట్లాడుతూ ఉండండి. ఇట్స్ ఓకే. స్మాల్ సెంటెన్సెస్ మాట్లాడుతుండండి. సింపుల్ అండ్ స్మాల్. అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. మనం 2 words నేర్చుకున్నాం ఈ రోజు, వొకాబులరీ, కన్వర్జేషన్స్. సుష్మా ఎస్. ఓకే, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ తో ఎండ్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే, సుష్మా మీరు చెప్తారా? Yes ma'am. My gratitude to all Velugu team members ma'am. Thank you so much. Thank you సుష్మా. సత్య? టుడే గ్రాటిట్యూడ్ మీకు సౌమ్య మేడం అండ్ లక్ష్మక్కకి. లక్ష్మక్క నాకు టైం కేటాయించి మరి నాతో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయిస్తున్నందుకు. టుడే క్లాస్ నాకు చాలా సో హ్యాపీగా అనిపించింది. వెరీ నైస్. వెరీ హ్యాపీ టు ఫీల్ క్లాస్. థ్యాంక్ యూ సుష్మా. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మి గారు? I'm grateful to God for many things in my life, including today, including this class. So I'm learning a lot of things.
and definitely sharing my thoughts with my friends here in the group. So thank you, God, for giving me everything. Thank you, Soumya. Thank you. Thank you, Lakshmi Garu. So today my gratitude is to all of you for coming to the class, making it a part of, making it important, feels nice. So thank you. Mi andarki thank you. Inkokti, I am learning my words. I am improving my vocabulary. Meera 5 words తీసుకొని వచ్చే దాంట్లో నా vocabulary కూడా improve అవుతా ఉంది. So thank you all. So today's my gratitude is to everyone in this class for making it happen. థ్యాంక్ యూ సో మచ్ Thank you, మేడం. ma'am. ఓన్లీ వన్ Thank you. డౌట్ మేడం. చెప్పండి సత్య. ఇప్పుడు చిల్డ్రన్స్ కి ఫుడ్ పెట్టేదాన్ని, పెట్స్ కి ఫుడ్ పెట్టేదాన్ని ఫీడింగ్ అనే అంటామా? అంతే. రెండిటికి అంతే. పెట్స్ కి ఫీడింగ్ అనైనా వచ్చు, ఐ వాంట్ గివ్ ఫుడ్ అంటే మనం ఏం ఫీడ్ చెయ్యం కదా పెట్స్ కి. పెట్స్ కి ఫుడ్ పెడతాము, ఒక ప్లేట్ లో పెడతామో ఏదో కదా, అంతేనా సత్య? సో ఐ వాంట్ గివ్ ఫుడ్ టు మై డాగ్. అది సో ఫీడ్ చెయ్యము. పిల్లలకి తినిపిస్తే ఐ ఫీడింగ్ మై కిడ్స్ ఆర్ ఐ వాస్ గివింగ్ ఫుడ్ టు మై కిడ్స్. ఆ సిచ్యువేషన్ ని బట్టి చేంజ్ అవ్వద్ది. మీరు తినిపిస్తుంటే ఫీడింగ్ అనొచ్చు, ఇస్తుంటే గివింగ్, ఐ వాస్ గివింగ్ ఫుడ్ టు మై కిడ్స్. అది సో ఫీడింగ్ అని ఫీడ్ వర్క్ అని కూడా అంటారు కదమ్మా. ఏంటి ఫీడ్ వర్క్, అగ్రికల్చర్ లో వర్క్ చేసే వాళ్ళని కూడా ఫీడ్ వర్క్ అంటారా మ్యామ్? ఫీల్డ్ వర్క్. ఓకే, ఫీల్డ్ వర్క్. పొలాల్ని ఫీల్డ్స్ అంటాం. ఓకే, ఫీల్డ్ వర్క్. థ్యాంక్ యూ మ్యామ్. వడ్డించారు అనుకోండి ఫుడ్, సర్వింగ్ ఫుడ్. yes మ్యామ్, సర్వింగ్ ఫుడ్. ఇప్పుడు ప్లేట్లు పెట్టి ఊరికే అట్లా టేబుల్ మీద పెట్టేసి వడ్డిస్తే సర్వింగ్ అనాలి పదాన్ని. అక్కడ ఫీడింగ్ లేదు, గివింగ్ లేదు, సర్వింగ్ ఫుడ్. సర్వింగ్, సర్వ్డ్, అలా ఏ మనం ఎప్పుడు జరిగింది విషయాన్ని బట్టి ప్రెసెంట్ టెన్సా, కంటిన్యూస్ గా జరిగిందా, పాస్ట్ టెన్సా. మేబీ అది నేర్చుకుంటే బాగుంటుందేమో కదా. ఫస్ట్ వర్డ్స్ కి ప్రెసెంట్, పాస్ట్ టెన్స్, సింగులర్, ప్లూరల్, అవి కొంచెం మీ దగ్గర నా దగ్గర లేదు. సిలబస్ ఇక్కడ జస్ట్ ఒక ఐడియా లాగా ఇచ్చారు లక్ష్మి గారు. దెర్ ఇస్ నో సిలబస్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అదనమాట. ఓ మనమే వర్కౌట్ చేస్తున్నామా? మనమే వర్కౌట్ చేసుకోవాలి. దేర్ ఇస్ నాట్ లైక్ రియల్ సిలబస్, ఇట్స్ జస్ట్ కొంచెం ఐడియాస్ ఏదో దే హావ్ పుట్ టుగెదర్ సమ్ ప్లాన్ అంతే. ఓకే 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 యా ఓకే ఓకే. స్టార్ట్ చేసింది ఫస్ట్ టైం కరెక్టే మేడం. స్పోకెన్ ఇంగ్లీష్ లో ఫస్ట్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్టివ్ అంటే ఆబ్జెక్టివ్ బదులు ఇవన్నీ చెప్తాం. ఓకే, అది వస్తేనే మెయిన్ మనకి అసలు వచ్చేది ఏదైనా ఫామ్. రైట్. అవును. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా టైం అయిపోయింది. మీకు మార్నింగ్ కదా బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా పోయి లంచ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. నెక్స్ట్ వీక్ కలుద్దాం మళ్ళీ. గుడ్ నైట్ సౌమ్య. గుడ్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.